హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చీలా, నార్త్ ఇండియన్ స్పెషల్. సో చీలా మనము వాళ్ళు చేసేలా ట్రై చేస్తే మాత్రం తినలేము, బికాజ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 4 ఫ్లోర్స్ తీసుకున్నాను. వాళ్ళు కేవలం బేసిన్తో చేస్తారు. నేను 4 రకాలు కలిపి చేశాను. 1 గోధుమ పిండి, 2 బియ్యం పిండి, 3 శనగపిండి, 4 కార్న్ఫ్లోర్. సో ఈ 4 కలిపి మిక్స్ చేసుకొని దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను క్యారెట్, టమాటో, ఆనియన్, కొంచెం గార్లిక్, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం జారుగానే కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్నా పల్చగానే ఉండాలి. సో ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని పెనం మీద ప్యాన్ పెట్టేసుకొని వేసేసుకుందాం. సో ఇలా ఈజీగా వేసేయడమే, అది స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత వెజిటేబుల్స్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా వెజిటేబుల్స్ స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చేసుకోవాలి. కలర్ అనేది మనకు బేసిన్ కలుపుతాం కాబట్టి కొంచెం ఎల్లోయిష్లో కనిపిస్తుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో దట్ అందరూ బాగా తింటారు, పిల్లలతో సహా. సో ఇలా 2 సైడ్స్ బాగా కాల్చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా మనం చీలాలో వేసుకోవాలి. చీలా అనేది పికిల్తో తింటే బాగుంటుందంట. మేము మ్యాంగో పికిల్తో ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉండింది నిజంగా. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.